హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? పూర్వకాలంలో అంటే వస్తువులు సులిందో అని ఈరోజు ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఎక్కడంటే వీరవాసంలో ఉంది. నిజంగా చూసారా, పురాతన కాలం అంటే ఉయ్యాలు ఎంత బాగుందో. ఈ ఉయ్యాలు ఈ టైప్ అప్లో ఇప్పుడు కనపట్లేదండి. ఇంకా అంతేకాకుండా చాలా వస్తువులు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అవి కూడా మీకు చూపిస్తాము. ఇదిగోండి పెట్లు, పూర్వకాలం ఉన్నటువంటి బొమ్మలు చూసారా. ఈ వస్తువులు మనకు కనబడాలంటే చాలా అరుదుగా కనిపిస్తాయండి. అందులోనే భాగంగా ఇవి కూడా. సరే, ఈ బొమ్మను చూసారు ఎంత ఆర్టికల్ ఎంత బాగుందో. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి ఫ్రెండ్స్. ఇది అద్దం అండి, ఇది అద్దం చూసారా. దీనికి ఎంత అప్పుడు ఓల్డ్ టైప్లో కూడా న్యూ టెక్నాలజీ టైప్లో ఉంది కదా ఇది అద్దం. ఇది ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా బొమ్మల బల్లలో ఈ పాత్రలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి వీటిని ఏమంటారు మనకైతే ఇది ఓల్డ్లో అష్టలక్ష్మి బొమ్మ అంటుంది. ఇది సరే, ఏగల గుమ్మాలకి అటు సైడ్ ఇటు సైడ్ పెడతారంటండి. ఏగల బొమ్మలు ఇవి. అదొకటి. తర్వాత ఆర్టికల్ మెయిన్ ఇది ఇక్కడతో తయారు చేశారండి. ఇది ఇత్తడి గంగాళం. పూర్వం రాజులు గట్ట ఉపయోగించారు కదా, ఇత్తడి గంగాళం అంట. దీని నిండా అప్పట్లో ఆ టైంలో మరి వంట చేసుకునేవారు, అన్నం వండుకునేవారు, అన్నీ చేసుకునేవారు. ఇత్తడి గంగాళం. ఇదిగోండి, ఇక్కడ ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. బొమ్మల బల్లలో అలా చూస్తుంటే మనకి చాలా ఆశ్చర్యం కలిగేస్తున్నాయి. కొన్ని వాటి పేర్లు అయితే మనకు తెలియవు. ఇవన్నీ బొమ్మల బల్లలో దీపారాధన కుందులు. ఈ బీరువా చూసారండి, ఎంత బాగుందో. చెక్క బీరువా ఇది. ఓల్డ్ రోజు వుడ్ అండి ఇది. నిజంగా ఇప్పుడు చేసేవాళ్ళు లేరు, దాన్ని కూడా చేయించుకునే వాళ్ళు లేరు. అప్పట్లో పూర్వంలో వాళ్ళు అలా చేసి మనకి ఇచ్చారు. అవి అయితే కొన్ని అయితే మరి ఇలాగ వీళ్ళ దగ్గర దాచిపడి ఉన్నాయి. ఇవి కూడా మళ్ళీ రీమోడలింగ్ చేసి వీరు కూడా సేల్ చేసేస్తారు. ఇవి కూడా ఏనుగులు సరే, ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ చెక్క ఏనుగులే. రోజు వుడ్తో తయారు చేసినవి కొన్ని ఉన్నాయి. ఇవ్వండి రోజు వుడ్ ఏనుగులు అన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి. ఈ రోజు వుడ్ ఏనుగులు వచ్చి ఇప్పుడు తయారు చేసేవాళ్ళు కూడా లేరు. ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్. నిజంగా వీటిని మనం చూడాలన్నా ఎక్కడికైనా కనపడవు. అదిగోండి చాలా రకాలు ఉన్నాయి ఏనుగులు, చాలా రకరకాలు. ఈ కింద కూడా ఉన్నాయి. ఇది ఒక రకమైనటువంటి బల్ల, అంటే షోకేస్ టైప్లో చేశారు. మీరు కూడా చూసారా, ఇవి కూడా దర్బార్లేనండి. అయితే ప్రజెంట్ వీటిని మళ్ళీ రీమోడల్ చేస్తారు వాళ్ళు. ఇంకా మంచి మంచి ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర. అసలు ఓల్డ్ ఆర్టికల్స్ అంటే మామూలుగా లేవు. ఇవ్వండి పురాతనమైన జాడీలు మాట చూసారా. పురాతనమైన జాడీలు అంటే మామూలుగా లేవు. కనుమరుగైపోతున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. వీటినే సినిమాల్లో వాడతారు కదండి. సినిమాల్లోనూ మన బాహుబలిలో ఎక్కువ కనపడతాయి. సినిమాల్లో ఎక్కువ వాడతారండి. ఇప్పుడు వీళ్ళ దగ్గరే మళ్ళీ వాళ్ళు కలెక్ట్ చేసుకెళ్ళి సినిమాల్లో వాడతారు అన్నమాట. ఈ రాతి జాడీలు మా ఇప్పుడైతే ఉన్న జాడీలు కాదు, రాతి జాడీలు అన్నమాట. నీళ్లు పోసుకుంటారు, తర్వాత ఇందులో ధాన్యం నిల్వ చేస్తారు, విత్తనాలు నిల్వ చేస్తారు. అవి మాట. అవి కానీ మానుపెట్లు. అవన్నీ కూడా మానుపెట్లు చూసారా. ఇవన్నీ కూడా మానుపెట్లు. తర్వాత మీకు ఇంకా ఆర్టికల్స్ ఉన్నాయని చూపిస్తాం, చూస్తుండండి. పురాతనంలో కట్టి మండువల్లుగుల్లో శిఖరాలకి వస్తాయండి, దూలాలకి స్తంభాల మీద వస్తాయండి శిఖరాలండి. అయ్యండి ఇవన్నీ కూడా. ఇవి కూడా వేరే కలెక్ట్ చేసి పెట్టారు. ఇట్లా కూడా ఓల్డ్ ఆర్టికల్స్ చాలామంది మళ్ళీ రీకనెక్షన్ చేసి ఇట్లా ఉపయోగించుకుంటున్నారు. ఈ స్తంభాలని మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కూడా స్తంభాలు. మరి రీమోడలింగ్ చేసి కడుతున్నారండి. ఇలాంటి కట్టినీళ్ళు కూడా నేను చాలా పెట్టాను. అవి అయితే మన వెస్ట్ గోదావరిలో చాలా ఇళ్ళు ఉన్నాయి, అందులో ఇవన్నీ ఉపయోగిస్తున్నారు అనమాట. ఇవన్నీ అయ్యానండి. కుందులు మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళు ఉపయోగించుకుని మళ్ళీ రీకనెక్షన్ చేస్తున్నారు. ఇది ఎందుకుంటున్నారు, గోడ బీరువా కుండి అండి అప్పుడు రోజు వుడ్తో కట్టేవారు అనమాట. అదండి ఇది బీరువా షోకేస్. ఇదంతా రోజు వుడ్ ఒరిజినల్. బా భలే ఉన్నాయండి కళాఖండాలు. ఇవన్నీ పందిరి మంచం కోళ్ళు అండి. పందిరి మంచాలు మొత్తం ఇవన్నీ పందిరి మంచం కోళ్ళే చూసారా. ఇవి మనకి కనబడటానికి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవన్నీ పందిరి మంచం కోళ్ళే. నిజంగా ఇవన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. పూర్వం చేసిన మంచాలు అన్నమాట. ఎత్తుకోండి పైన దీనికి ఒక టాప్లో శిఖరం లాంటిది ఉంటుంది. అవి మాట ఇవన్నీ పందిరి మంచం సంబంధించిన కోళ్ళు గట్టను చూసారా.
ఇది పంది మంచం పైన ఉంటుందండి, టాప్లోను మన గూడు కింద ఉంటుంది అన్నమాట. అదండి ఇది. ఇవన్నీ కూడా ఓల్డ్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్. ఇలాంటివి మనకి ఎక్కడో కానీ కనపడవు, సినిమాల్లోనూ సీరియల్లోనూ తప్ప. వీటిలన్నింటినీ వీళ్ళు మనకు ఒక షాట్ ఉన్నాయని మనం తీర్చడం జరుగుతుంది. చాలా ఓల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇదో గంగాళం. ఇవన్నీ టీవీల్లోనూ షో చేసి పెడతారు, పెట్టినప్పుడు మనకు కనపడతాయి. కానీ ఇప్పుడు మీకు రియల్గా చూపిస్తున్నాయి ఎలాగున్నాయి ఏంటని. వీళ్ళ దగ్గరే వాళ్ళు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ వాటిని రకరకాల పెయింట్స్ చేసి మనకు చూపిస్తారు. ఇప్పుడు మీకు రియల్గా చూపిస్తున్నాం. చూసారండి, ఇదొక ఇత్తడి గంగాళం. ఈ ఎక్కడో కానీ మనకు అరుదుగా కనపడతాయి. ఇది ఓల్డ్ ఆర్టికల్లే, బొమ్మలు మన షోకేస్ టైప్లో ఉంది. ఇది కూడా మంచి రోజ్ వుడ్తో తయారు చేసిందే. చూసారా, ఇవన్నీ కూడా ఓల్డ్ ఆర్టికల్స్ అండి. నిజంగా ఇక్కడ ఉన్నాయన్నీ కూడా పురాతనమైన వస్తువులు, ఎక్కడికైనా మనకు కనపడం. అది మామిడిపెట్లు. ఈ మామిడిపెట్టు చూడండి ఎంత ఉందో, చాలా పెద్దది అన్నమాట. ఈ సినిమాల్లోనే చూపిస్తారు మనకి. చూసారా ఎంత పెద్దగా ఉందో. అదే ఇక్కడ ఒక పాత వీణ కూడా కనబడుతుంది ఫ్రెండ్స్, పాత వీణ. ఇది కూడా ఓల్డ్ ఆర్టికల్లో ఇది ఒకటి. అన్నింటికంటే మరి ఇది కూడా పురాతనమైంది. ఈ స్తంభాలు చూసారా, మీకు ఎక్కడైనా గుర్తు రావచ్చు. ఇట్లనే మళ్ళీ బిల్డింగ్లకి రిమోడల్ చేసి ఫ్రంట్లో పెట్టుకుని లేదా టాప్ హౌస్లో పెడుతున్నారు. ఇవి పెట్టుకుని మళ్ళీ ఇట్లా ఏం చేస్తారంటే ఫ్రంట్ హౌస్లో పెట్టుకుని డెకరేట్ చేస్తానండి అయ్యమాట. ఇదంతా కూడా ఓల్డ్ ఆర్టికల్ సంబంధించినటువంటి షాపు. ఇవ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ అట్ల మీద డిజైనర్ చేసే స్తంభాలు. ఇవి ఇట్లా శిఖరాలు అంటారు, అట్ల మీద ఈ డెకరేట్ చేస్తారనమాట. చూసారు ఫ్రెండ్స్, పాత పురాతనమైన వస్తువులు మళ్ళీ రీమోడల్ చేసి ఎంత అందంగా చేశారు. చూసారండి, ఇది పాతదే, ఓల్డ్దే, కానీ వీళ్ళు మళ్ళీ దీన్ని రీమోడల్ చేసి చక్కగా మళ్ళీ షోకేస్ కింద వాడుకుంటున్నారు, ఒక బీరువాలాగా. ఎంత నైపుణ్యం అండి. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అన్నారు పెద్దలు, ఊరికి అనలా. ఎందుకంటే ఆ వస్తువులు ఎన్ని వందల సంవత్సరాలైనా మళ్ళీ తిరిగి మనం మోడల్ చేసుకుంటే కొత్తదే. అలాంటి వస్తువులు ఇది ఒకటి. చూసారా, ఈ పురాతనమైన చెక్కుడు దాన్ని మళ్ళీ ఈ రకంగా మలుసుకుని దీన్ని షోకేస్ కింద వాడుకుంటున్నారంటండి. నిజంగా చేస్తా కూడా ఎవరో పని వాళ్ళు కూడా లేరు ఇప్పుడు, అదంతా అంతరించిపోయింది. కానీ ఉన్న కళనే మళ్ళీ వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. చూసారండి, ఇది ఓల్డ్ ఆర్టికల్లే మళ్ళీ దీన్ని తిరిగి టీ బాయిల్ కింద ఉపయోగిస్తున్నారు. ఆ కోళ్ళు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారు. ఇది కూడా అంతేనండి, పాతదే. ఇదిని ఓల్డ్ ఈజ్ గోల్డ్, మళ్ళీ దీన్ని కొత్తగా ఇలా తయారు చేశారు. సరే, చాలా బాగుంది కదా. గుమ్మం పైన ఇది వస్తుందండి. ఇది ఈ యొక్క 2 రాతుబాన్లు, మంచి మంచి వస్తువులన్నీ ఈరోజు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. ఇవన్నీ ఇవన్నీ కూడా అయ్యే ఓల్డ్ ఆర్టికల్లే, మళ్ళీ రీమోడల్ చేసి. చూసారు, ఈ తంబాలు అసలు చిక్కుడు విధానం చూడండి ఎంత బాగా చేశారు. ఈ తంబాలు చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలిగేస్తారు. ఇవే మళ్ళీ రిమోట్లో పెద్ద పెద్ద బంగ్లాలకు వాడుకుని వాళ్ళు మళ్ళీ మండుబా టైప్లో కడుతున్నారు అనమాట. అసలు చిక్కుడు చూడండి ఎంత అందంగా ఉంది, ఎంత ఫినిషింగ్గా నైస్గా చిక్కారు. అసలు ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఇప్పుడు చేయటం అంటే గొప్ప కాదు, అప్పుడు టెక్నాలజీ లేని టైంలో చేశారంటే ఎంత గొప్పగా ఉంది. చూసారా, పందిరి మంచం అంటే ఇదేనండి, వీళ్ళు బిగించారు కదా పందిరి మంచం అంటే ఇదే. చూసారా, దీనికి మళ్ళీ అరలు ఉంటాయి వెనకాల, ఎదర అరలు ఉంటాయి. అయ్యి బాబు, చెక్కుడు మళ్ళీ వెనకాల డబ్బు దాచుకుంటే మళ్ళీ వెనకాల అరలు ఉంటాయి. ఇది దీంట్లో ధాన్యం మంచినీళ్ళు తర్వాత ఇంకా వగేరా వేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ రాతి పనులు మనకి కనుమరుగైపోతున్నాయి. చూసారా, అందులో చిన్నది అది, ఇది పెద్దదే. డబ్బులు దాచుకుని పెట్టి అన్నీ చూసారా. ఇదిగోండి పూర్వం గల్లా పెట్టండి. ఇది దీంట్లో ఎన్నర్లు ఉంటాయి మా ఆయన చూపిస్తారు. అదిగోండి ఒకటి, అది సైడ్ మళ్ళీ అదొకటి, సైడ్ మళ్ళీ ఇదొకటి. చూసారా, కింద మళ్ళీ సీక్రెట్ ఉంటుంది, మళ్ళీ కింద సీక్రెట్ అలా ఉంటుందండి. చూసారా, ఇవన్నీ కూడా పూర్వంలో ఇవన్నీ కూడా చాలా అరుదుగా తయారు చేసి దాచేవారు పెద్దలు. ఇప్పుడు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి అండి. సీక్రెట్ లాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి సేకరిస్తారండి?
మేము వండితే బయట నుంచి కొంటామండి. మైసూరు, తమిళనాడు వగేరా. అంటే ఎక్కడైనా మాకు ఫోన్ నెంబర్ పట్టుకెళ్తారంటే వాళ్ళ దగ్గర మేము తీసుకొస్తాం. అది చూసి అనేది క్వాలిటీ కూడా తీసుకుంటామండి. లేకపోతే నచ్చితే అంటే మ్యాక్సిమం మనకి అంటే చెక్కు చెదరకుండా తీసుకుంటాం. బాగా డ్యామేజ్ తీసుకోం, ఒక మాదిరిగా ఉన్నప్పుడు తీసుకుంటాం. ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ తీసుకొచ్చినప్పుడు రేటు అటు ఇటు అయినా కానీ మనం మాట్లాడమండి. అదే ₹1,00,000 అవునా 2,00,000 అవునా మనకి మాట్లాడమండి, తెచ్చుకుంటాం. తెచ్చిన తర్వాత ఏంటంటే పాలిష్ చేసి నీట్గా మళ్ళీ ఒరిజినల్ ఎలా ఉందో యాజ్ ఇప్పుడు ఈ సైడ్ వచ్చిన ముక్కుపోయింది అనుకుంటారు సార్, అది మ్యాక్సిమం ఎలా ఉందో అలా యాజ్ కట్టేస్తాం. కట్టేసి మళ్ళీ సేల్ చేస్తాం. ఓకే సార్, మంచి విషయాలు చెప్పారు. ఓకే, మీ యొక్క సామాన్లు చాలా సినిమాల్లో కూడా కనిపిస్తాయని చెప్పారు. మొత్తం పురాతన వస్తువులు ఇది సేకరణ చాలా కష్టపడి తమిళనాడు నుంచి వచ్చిందండి. ఫ్రెండ్స్ చూసారా, ఇది పియానో, ఓల్డ్ పియానో అనమాట. సుమారు ఒక 150 సంవత్సరాల వయసు ఉంటుంది దీనికి. 150 సంవత్సరాల పైన ఉండేది. తమిళనాడు నుంచి తెప్పించారంటండి, ఇంకా మోగుతుందండి. చూసారా పియానో, కొట్టండి. చాలా ఎక్సలెంట్ అండి నిజంగా. ఇంకా 150 సంవత్సరాలు అయినది పియానో మోగుతుందండి. చూసారా, వాట్ ఈస్ గ్రేట్ పియానో. ఓల్డ్ పియానో. చాలా ఎక్సలెంట్ వస్తువులు చూసాం సోదరులు. ఇలా నిజంగా ఇందులో కూడా చాలా మంచివి ఉన్నాయి. చూసారా, పురాతన వస్తువుల్లో లేళ్ళు అన్నీ కూడా ఇత్తడే, అన్ని ఇత్తడే. కొత్త కార్లు కూడా ఇత్తడే, ఓల్డ్ ఈజ్ టైప్, బాగా ఓల్డ్. ఇక్కడ లోన వస్తువులు చూసారా, ఈ తలుపు తీయటకు కొంచెం అడ్డుగా ఉంది. ఇక ఇవన్నీ ఓల్డ్ ఈజ్ వస్తువులు అన్నమాట. నిజంగా చూడటానికి మనకి ఎక్కడ కనపడవండి. ఇవన్నీ కూడా ఒక్క అంటారు కదా, ఆ ఒక్క పీసీ వస్తువులు అంటండి. ఆ ఒక్క వస్తువులు మాట ఎక్కడ కర్ణాటక నుంచి చెప్తారు. ఇది మరసెంబు, పూర్వం మరసెంబులు చాలా మంది ఇళ్లలో ఉంటాయి. ఆ మరసెంబులు మంచి ఇల్లు గట్ట వేసుకుని పెద్దలు నైట్ వేసి పొద్దున్న తాగేవారు. నిజంగా హుక్కాలు ఇవన్నీ కూడా. ఇగో క్యాష్ బాక్సులు, ఈ బంగారం దాసుకుని గంటలో. బా, అది ఏగలదే ముందు పోటండి. ఈగల్లో ముందు పోటలు అంటే అది ఈగల అప్పట్లో ఒరిజినల్ లేదు. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పురాతనమైన విషయాలు మీకు ఇంకా మరెన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే సార్, మీ ఫోన్ నెంబర్ చెప్తారా సార్? ఓకే.